హాయ్ ఫ్రెండ్స్, బండి స్టార్ట్ అయ్యింది అంటే మనం ఎక్కడికే వెళ్తున్నామని. ఈరోజు మనం భువనగిరి ఫోర్ట్కి వెళ్తున్నాం. భువనగిరి ఫోర్ట్, హైదరాబాద్ టు భువనగిరి ఫోర్ట్ చాలా క్రేజీగా ఉంటుంది. హైదరాబాద్ అంటే అమీర్పేట్ నుంచి మనం భువనగిరి ఫోర్ట్కి వెళ్తున్నాం. చూద్దాం ఎట్లా ఉంటుంది జర్నీ. క్రేజీగా ఉంటుంది. భువనగిరి ఫోర్ట్ చాలా బాగుంటుంది. అది యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. ఇటు నుంచి నాకు తెలిసి ఒక 45 కిలోమీటర్స్ అరౌండ్. బేగంపేట మెట్రో స్టేషన్ ఇది. యా, కొంచెం నర్వస్గా ఉంది, అందుకే మర్చిపోయినా. నాకు తెలిసి ఇదంతా. ఓకే, లెట్స్ గో. పెట్రోల్ కొంచెం లోపలికి వెళ్ళాక కొట్టుదాం ఇప్పుడు, వద్దులే. కొంచెం ఈ ట్రాఫిక్ నుంచి బయటకు వెళ్ళిపోతే అప్పుడు కొట్టుకోవచ్చు. యా, ఇది అపాచీ నా బండి. అపాచీ 164 BS6 బాగుంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే నచ్చింది. 2020 or 21, యా 21లో తీసుకున్నా. 21 డిసెంబర్ 27 బాగా గుర్తుంది నాకు, ఎందుకంటే మొన్నే పేపర్లు తీసిన, అందుకే గుర్తుంది. సెవెన్ 6 5 3 2 గో. బాగానే పిల్లర్స్ చూడండి అట్లా మంచి కూడా. టై పెట్టి, టై పైన 2 కాలమ్స్ లేపి, ఆ 2 కాలమ్స్కి టై పెట్టి దానిపైన కన్వేర్ అనుకోండి, అట్లనే కన్వేర్. ఆ కన్వేర్ పైన బెల్ట్ వెళ్ళిద్ది అనమాట. ఆ బెల్ట్లో మెటీరియల్ ఉంటుంది, అంటే వేరే ఒక బాసలు అది అట్లా. ఇదే పెరైడ్ గ్రౌండ్, దీన్నే పెరైడ్ గ్రౌండ్ అంటారు. అట్లా ఉంటుంది మనతోని. రైల్ నిలయం BYD, మా చైనా కంపెనీగా. ఇది మంచి జబర్దస్త్గా ఉందిగా కారు. ట్రాఫిక్లో వెయిట్ చేసినోడికే సగం టైం పోయిద్ది. మన వాల్యుబుల్ టైం ఏడనే వేస్ట్ చేస్తున్నాం. దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ప్లీజ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్. డెఫినెట్లీ వి విల్. ఇది బాగా కట్టారు, వాక్వే బాగుంటుంది. ఇది సర్కిల్గా కింద జనాలు క్రౌడ్ తక్కనికి కట్టేది బాగుంటుంది. ఇట్లాంటివి కడతా, ఇంకా ఇట్లా చేయాలి, ఇంకా చాలా చేస్తే బాగుంటుంది. స్టార్ట్ అయింది. లెట్స్ గో. గట్టిగేసర్లో చిన్న బ్రేక్ తీసుకొని స్టార్ట్ అవుతున్నాం. నాకు తెలిసి NH 163 అనుకుంటా ఇది. యా, ఐ థింక్ అదో అక్కడ ఉందిగా 163. చూసి చెప్పలేదండి బాబు, తెలుసు. 1-2 సార్లు వచ్చినాక నాకు ఐడియా ఉంది. అయితే వచ్చేసాం భువనగిరి ఫోర్ట్. టికెట్ తీసుకొని లోపలికి పోదాం. కనిపిస్తుందా మ్యాప్? కనిపిస్తుందా? ఇదే పెద్ద కొండ. ఎస్, ఇప్పుడు మనం దీన్ని ట్రెక్కింగ్ చేయాలి. చూద్దాం ఎట్లా ఉంటుందో. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు భువనగిరి ఫోర్ట్కి వచ్చాం. ఇది చాలా ఒక కొండపైన నిర్మించారు. అది చూడండి, ఆ స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది 10th సెంచరీలో నిర్మించారు.
వెస్టర్న్ చార్ యూకేఎస్ రూలర్స్, తిరి భౌనిమల విక్రమాదిత్య 6 స్టార్ట్ చేశాడు, కట్టాడు, బాగానే చేశాడు. ఆ తర్వాత కాకతీయల్స్ బాగా డెవలప్ చేశారు, రుద్రమ్మదేవి వీళ్ళందరూ బాగా డెవలప్ చేశారు. ఇట్లా చూద్దానండి. మా తమ్ముడు వచ్చాం. హాయ్. ఇది ఎక్కాలి, ఇది ఎక్కినప్పుడు హాయ్ అనరా, ఇప్పుడు తెలుస్తుంది. చాలా పెద్దగా ఉందరా నాయన. ట్రెక్కింగ్ ప్లేస్ ఇది వీకెండ్లో ట్రెక్కింగ్ చేయడానికి బాగుంటుంది. బా స్టెప్స్ కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి. అమ్మా స్టార్ట్ అయ్యాం, యుద్ధానికి స్టార్ట్ అయ్యాం. చూడాలి. ఇది ఇక్కడ నుంచి ఒరిజినల్ అనమాట. బాగుంది. ఇది మన వాళ్ళు వేసినట్టు ఉండదు, కన్స్ట్రక్షన్ చేస్తున్నా. చూడండి, దాన్ని ఏమంటారు మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే కాంపౌండ్ వాల్ అనుకుంటాం, మరి అప్పుడు దాన్ని సెక్యూరిటీ వాళ్ళ ఏదో అంటారు. స్టెప్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇసుక ఉంది అంటే మోడిఫికేషన్ చేస్తున్నారు ఇక్కడ. పైన సిమెంట్ కూడా మన వాళ్ళు వేసినట్టు ఉన్నారు. బాగుంది. అసలు ఇప్పుడు కొండల పైన ఇవన్నీ ఎట్లా కట్టారు అసలు ఇప్పటికీ తెలీదు. బాగున్నాయి స్టెప్స్. 3 బండరాలతో రెక్టాంగిల్ షేప్ తీసి పెట్టారు. స్టెప్స్ ఇక్కడ నుంచి అంతా ఇది గుర్రాలు ఎక్కడానికి కూడా వీలుగా ఉన్నాయి. ఇది అందుకే కొంచెం వెడల్పు కట్టారు. విడ్త్ కొంచెం పెద్దగా, విడ్త్ లెంత్ కొంచెం పెద్దగా. ఇలా జిగ్జాగ్ వెళ్తాయి గుర్రాలు నాకు తెలిసి, లేకపోతే ఎందుకంటే చిన్న స్టెప్స్ అయితే మనుషులు ఒక్కరు ఎక్కుతారు, పెద్ద స్టెప్లు అయితే యానిమల్స్ కూడా ఎక్కొచ్చు. దర్ ఇస్ ఎ పాసిబిలిటీ. నుంచి సిటీ వ్యూ అప్పుడు కాగడాలు ఉండి ముందు చూడరా, శిథిలావస్థలకు వచ్చేవి ఆల్మోస్ట్. తగ్గినాయి స్టెప్స్, లెంత్ తగ్గినాయి. అంటే ఇక్కడ వరకు యానిమల్స్ వచ్చి ఎక్కడి నుంచి జనం వెళ్తారు అనుకుంటా. బాగుంది. అలికొస్తుంది. ఇక్కడ కూడా రాళ్ళు తీసుకొచ్చారు. బాగుంది. ఇక్కడ వ్యూ బాగుంది చూడండి, సిటీ వ్యూ. బస్ స్టాప్ కూడా ఉంది. ఇదిగోండి బస్ స్టాప్. స్టార్ట్ అయ్యాం. ఇది ఇక్కడ లెఫ్ట్ తీసుకోండి, కింద నుంచి వచ్చి లెఫ్ట్ తీసుకోండి. పెద్ద విడ్త్ బాగా ఎక్కువ ఉంది. ఇట్లాంటివి ట్రై చేస్తుండాలి. వీకెండ్ వచ్చి కొంచెం చిల్ అవ్వడానికి బాగుంటుంది. పెద్ద స్టెప్పులు అంటే మనసుతో పాటు వస్తాయి నేను అనుకుంటున్నాను. దానికి వీలుగా కూడా పెట్టినట్టు ఉన్నారు. స్టోను వెడల్పు పెట్టి బాగానే చేశారు. ఇప్పుడు బాగానే ఉన్నాయి. స్టోన్ చూడండి ఎట్లా కట్ చేసారు, ఎట్లా పాసిబుల్. స్టోన్ తేవడం కానీ ఒక షేప్లో కట్ చేయడం ఎట్లా, ఇవి చూడండి ముక్క ఎట్లా పెట్టారు జిగ్జాగ్లా. ఇది అదే మనం బ్రిక్ ఎలా పెడతాం అట్లనే. అంటే ఇది చూసే మన వాళ్ళు కాపీ చేశారంటారా. ఇగో దీన్ని ఏమంటారు, కమాండ్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది.
సింహద్వారం, సంథింగ్ లైక్ దట్. సింహద్వారం అంటారు, అంటే చెక్ పోస్ట్లు అనుకుంటా. ఇది కూడా ఏదో దారి, ఇది ఇట్లా కూడా పోతారు, షార్ట్ కట్ అనుకుంటా. లోపలికి ఏదో దారి ఉంది, మనకి ప్లేస్ లేదు వెళ్ళడానికి. డస్ట్బిన్ కూడా పెట్టారు ఇక్కడ. చూడండి సూపర్ ఉంది. చూడండి స్టోన్ చూడండి ఎట్లా ఉంది. స్టోన్స్ ఇక్కడ సెక్యూరిటీ బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి బాగుంది వ్యూ. ఇది ఒక సింహద్వారం, బాగుంది. సింహద్వారాలు అంటే చెక్ పోస్ట్లు అనుకుంటా, ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఉంటాయిలే. ఒక లెక్క, ఎక్కడి నుంచి ఒక లెక్క, కథ వేరు ఉంటుంది. ఇక్కడ చూడండి అందరు, ఇదిగో చూడండి, వావ్ వండర్ఫుల్. ఇది ఎక్కాలి మనం, ఇప్పుడు ఎక్కాలంటే ఉండాలి. ఇది ఒక దారి, ఇప్పుడు జారుతుంది. కొండ అంతా కొండే, కొండపైన ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టారు. ఇది ఎందుకు కట్టారు, మేబీ అవన్నీ దాటుకొచ్చినా ఇక్కడ సోల్జర్స్, ఐ మీన్ సైనికులు ఉంటారు. సైనికులు ఇక్కడే ఉంటారు అనుకుంటా. పైన రాజు ఉంటే కింద వీళ్ళు సెక్యూరిటీ, హెడ్ క్వార్టర్స్, చెక్ పోస్ట్ హెడ్ క్వార్టర్ అనుకుంటా. బాగుంది. ఇది కూడా ఇది నేను ఇమాజిన్ చేసి చెప్తున్నా కానీ ఎగ్జాక్ట్గా ఏంది ఏందని మనకు తెలియదులేండి. ఈ కట్టడం చూడండి, స్టోన్స్, అది కూడా లైమ్ స్టోన్ లాగా ఉంది. లైమ్ స్టోన్ కాదు, ఇది ఉంది. ఈ సిమెంట్ అంతా ఇప్పుడైతే ఊడొచ్చేస్తుంది కానీ కాదు. ఇదే ఎడ్జు, కొండ ఎడ్జ్ ఇది. ఇక్కడ ఏదో ఒకటి ఉంది, బాగా ఎక్స్ప్లెనేషన్ మనకు రాదు. ఇది బాగుందిగా. పాములు గడ్డ ఉండే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా పోవాలి. చూడండి 2 బండరాలు, దాన్ని కూడా షేప్ చేశారు, దానిపై 2 బండరాలు. ఇది దేనికి, ఏదైనా ఉంటుంది సంథింగ్, నాకు తెలియదు అదేంటి. చూడండి ఇది ఏదో టెంపుల్, ఇది కూడా మన వాళ్ళే చేసేదేమో నా డౌట్. ఈ లోపల ఇవన్నీ సైనికుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలు అనుకుంటా. బాగానే ఉంది. లేదంటే బంధిస్తారుగా. ఇప్పుడు ఆ గోల్కొండలో కూడా ఎట్లా ఉంటారు, శ్రీరామదాస్ని ఎల్టర్ ప్లేస్లో బంధించేసు, పైన కూడా వెంటిలేషన్ ఉంది. మేబీ తెలియదు మనకంత, ఇమాజినేషన్ చేసుకోవడం తప్ప. దేనికైనా అయ్యి ఉండొచ్చు, చెప్పలేము. చిన్న ఓపెనింగ్, దానిపైన ఇది బాగానే మంచి క్రేజీగా ఉంది. ఇది మన వాళ్ళే, ప్లాస్టిక్ బాటిల్ కోసం డస్ట్బిన్, రైట్, గుడ్. ఇది కూడా ఇట్లాంటిదే. ఇది సైనికులకి అయి ఉండొచ్చు, లేదా దేనికైనా అయి ఉండొచ్చు, మాకు తెలియదు. కానీ చూడండి కట్టడం చూడండి, అంటే ఒక ప్యారలల్గా ఈక్వల్స్ బ్రిక్ వల్ల లేదు, దొరికిందంతా కట్టింది. అంటే ఒక స్టోన్ ఒక్కొక్క షేప్లో ఉంది. ఇది ఒక స్టోన్, ఒక షేప్, అంటే దొరికిందంతా కట్టారు. బాగుంది. ఈ మధ్యలో సిమెంట్గా ఏదో మిక్చర్, ఇది చాలా మిక్చర్, చిన్న చిన్న చిప్స్, రకరకాల రాళ్ళు అన్నీ మిక్స్ చేసి కట్టారు. ఇది నాకు తెలిసి వచ్చేస్తుంది, ఇక అయిపోయింది. కానీ 10th century అంటే చాలా మేబీ 10th అయ్యి ఉండొచ్చు. తర్వాత వెస్టర్న్ చార్లిక్స్ తర్వాత కాకతీయ వాళ్ళు కూడా డెవలప్ చేశారు కాబట్టి మేబీ వాళ్ళ టైంలో కట్టారు.
ఇప్పుడు కట్టిన చాలా సంవత్సరాల క్రితమే. ఈ సైడ్కి నాడు మాస్టర్ ఇటు రండి. ఇది చాలా స్లిప్పీగా ఉంటుంది, వర్షాకాలం చాలా డేంజర్ ఉంటుంది, జాగ్రత్తగా పోవాలి. ఇప్పుడు అక్కడ వాల్ ఉందిగా, అక్కడ కొంచెం వైట్ కలర్ పార్టీషన్ లాగా ఉందిగా, అందులో స్టోర్ ఉంటుంది వాటర్. ఇవ్వండి కొద్ది కొద్దిగా లీకేజ్ లాగా అవుతుంది. ఇప్పుడు ఇది ఎక్కడం అనేది పెద్ద టాస్క్ అనమాట. ఇవి ఎట్లా ఎక్కుతుందో చూస్తాను నేను కూడా. నేను ఆల్రెడీ 2 సార్లు ఎక్కిన, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో. సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ కెన్. మరి ఈ మహానుభావుడు ఎట్లా ఎక్కుతుందో చూడాలి. అంత బాగుంది. ట్రెక్కింగ్కి మాత్రం సూపర్ ఉంటుంది. చూడండి అందరూ వచ్చారు, చాలా మంది ఎక్కారు. దాకా చూడు, ఇదొక బాగా, ఇది ఎండిపోయినట్టు ఉంది బాగా, ఇది ఎండిపోయింది. ఇందులో వాటర్ స్టోర్ చేస్తా. ఇప్పుడు మనం పైకి ఎక్కాలి. ఇది రైట్రా, ఇదొకటి 2. వాటర్ అయితే లేదు ప్రజెంట్. కింద చూసుకో, చూడండి అంత డౌనే కదా ఇది. ఈజీ ఎడ్జ్ ఇది, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం. అదండి ఇక్కడ ఎక్కుదాం. కథ ఉంటుంది. వీడియోలో చూడడానికి అంత ఈజీగా ఉంటుంది కానీ చాలా అన్ఈజీగా ఉంటుంది చూస్తే. ఈ స్టెప్స్ ఉన్నాయి చిన్నవి, ఇది వాళ్ళే చేశారేమో మరి. ఈ కొంచెం వెళ్ళాక అవి కూడా ఉండవు, ఈ సపోర్ట్ తీసుకొని ఎక్కాల్సింది. తెలుసా ఇది వే కాదు అసలు, ఇది మన వాళ్ళు క్రియేట్ చేసిన వే. ఇది ఒక బావి, ఇది చూడండి ఎంత విశాలంగా ఉంది, వీపులాగా ఉంది. ఇది ఒక మొత్తం 3, 1, 2. ఇది చూడండి ఎట్లా ఉంది ఈ వాల్. ఇదొకటా, అక్కడ ఒకటి ఉందా, అక్కడ ఒకటి ఉందా, దానిపైన ఒకటి ఉంది. ఇక్కడ స్టెప్స్ లేవు. ఇవి మనం ఈజీ ఎక్కేవచ్చు కానీ మన నీరు మా వైఫ్ వచ్చినప్పుడు ఇబ్బంది పడింది, ఎక్కలేకపోయింది సరిగ్గా. బ్యూటిఫుల్. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఎక్కడానికి, కానీ ఎక్కవచ్చు. అసలు ఇక్కడ స్లోప్, ఇదంతా స్లోప్, జాగ్రత్తగా ఎక్కాలరే. చూడండి కిందకి వెళ్తే ఇంకా అస్సామే. ఓ కింద ఇంకోటి ఉంది కానీ చాలా డేంజర్, ఇక్కడ డేంజర్. హెచ్చుకు పోయి వావరాశం చేయకూడదు అలా, మంచిగా పోవాలి. చూడండి స్నో ఉంది, ఇంకా వచ్చేసాం, సేఫ్ ప్లేస్కి వచ్చాం. ఇది అంటేసింది. ఇదంతా టూరిస్ట్ కోసం ఈ రాడ్స్ పెట్టారు, రైలింగ్ పైన. ఒకప్పుడు టవర్ ఉండేది అనుకుంటా. నేను ఆడవారికి వెళ్తాను, ఆడవారికి చూపిస్తాను మీకు. నలుగురా ఈ స్టెప్స్ చూడండి, క్రేజ్ అసలు. ఇది చూడండి ఎంత స్లోప్లో ఉంది. ఇక్కడ నుంచి ఏదైనా వేస్తే జర్రమని కిందకి వెళ్తుంది, ఇంక్లూడింగ్ హ్యూమన్ బాడీస్. బా భలే ఉంది ఈ చిన్న కొండ. అసలు ఇది ఇంతేనా, ఇంకా ఏమైనా ఈ చిన్నదే ఎందుకు కట్టారు? టెంపులా, మసీదా, అదే టవర్ ఇది రీసెంట్గా కట్టారు. ఇక్కడ పెరంగి ఉంటుంది, స్లోప్ అని చూడరే. వా చాలా క్రేజీగా ఉంది. ఎక్కాలంటే కొంచెం రిస్కే.
ఫస్ట్ ఇది వెస్టర్న్ చాళుక్యస్ స్టార్ట్ చేసారు, తర్వాత క్రమంగా కాకతీయస్ కూడా డెవలప్ చేశారు. కానీ ఈ కట్టడం చూస్తే మనకి గోల్కొండ గుర్తు వస్తుంది. సో మేబీ వాళ్ళ తర్వాత వాళ్ళకి తగ్గట్టుగా మాడిఫై చేసుకుంటారు. కుతుబ్ షా చాలా సంవత్సరాలు పరిపాలించాడు ఇది ఈ కోటని. సో మేబీ వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకున్నారు. అయితే వెస్టర్న్ చాళుక్యస్ కట్టేది వేరేది ఉంటుంది, అది మనకి కనిపించట్లా, అది కనుమరుగైంది. అది డిమాలిష్ చేసి కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. అంటే అర్థమవుతుంది ఇది క్లియర్గా ఎంత మొఘల్స్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. సో అది బాగుంది. కానీ ఇది మసీదా అని నేను అనుకుంటాను, ఎందుకంటే పెద్దగా ఏం లేదు ఇందులో, స్టే చేయడానికి కూడా ఏమి ఉండదు. మేబీ ఏదైనా అయి ఉండొచ్చు, మనకు తెలియదు. ఇది చూడండి, ఫిరంగి యుద్ధ స్థలంలో యుద్ధం చేసే సమయంలో చేస్తారు. మరి దీన్ని ఎట్లా చేస్తారో అవన్నీ మనకు తెలియదు. ఇప్పుడు ఏదో హోల్ ఒకటి ఉంది, టాప్ వ్యూ. సూపర్ ఉంది. విండ్ ఎక్కువ వస్తుంది, వాయిస్ వినిపించదు మ్యాక్సిమం. ఓకే, ఇక్కడ ఈ స్టెప్ చూడండి, పెద్ద స్టెప్, సింగిల్ స్టోన్ స్టెప్లు ఇది. దీని మీద ఎలా పెట్టారు అసలు, క్రేజీ అసలు. స్టోన్ కన్స్ట్రక్ట్ ఎవరు రూల్ చేస్తే వాళ్ళు తగ్గట్టుగా మార్చుకున్నారు. చివరిగా మొఘల్స్ పరిపాలించారు కాబట్టి వాళ్ళతో ఆగిపోయింది. తర్వాత ఇంకెవరు డిమార్చ్ చేయలేదు, అట్లనే ఉండిపోయింది. కాకతీయ వాళ్ళు, అంతకుముందు వెస్టర్న్ చాళుక్యస్, వీళ్ళ కన్స్ట్రక్షన్ మనం చూసే అదృష్టం లేకుండా పోయింది. వాళ్ళు ఇంకా బాగా కడతారు. సరే అండి, ఇదంతా సింగిల్ స్టోన్ స్టెప్ బాగుంది. ఇక్కడ బాగుంటుంది, బాగు కూడా బాగుంది. ఇదంతా మన వాళ్ళే పెట్టారేమో నా డౌట్. ఈ స్టెప్స్ ఎంతమంది, ఏమైందంటే చరిత్ర అలా మారుతూ ఉంటుంది. ఇది ఒక స్విమ్మింగ్ పూలా, అలానే ఉంది, చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిది అనుకుంటా. స్విమ్మింగ్ పూలే, అప్పుడు స్విమ్మింగ్ పూల్ లేదా ఇవ్వండి. ఇలా దారి ఉందా, దీనికి దారి నుంచి దాంట్లో స్విమ్మింగ్ ఏం చేయరు నాకు తెలిసి, జస్ట్ వాటర్. ఇంత పైకి వరకు వస్తారా, బాగుంది. శిథిలా వస్తారు చూడండి. పైకి వెళ్ళేది వే ఒకటి ఉంటుంది, చూద్దాం. తప్పేది ఇలా చేయకూడదు కదా. చూడండి, ఇది ఇక్కడ నుంచి ఏదైనా చూడడానికి అనుకుంటా. ఇప్పుడు పైకి వెళ్దాం. వ్యూ బాగుంది. ఇప్పుడు పైకి వెళ్దాం, ఎంత ఒకేలా ఉంటుంది. పైకి వెళ్ళే దారి అమ్మ, ఇది కిందకు ఉందా, ఇది కిందకు ఉంది, కిందకి వెళ్ళేది పైకి, అదే కిందకా, అదే పైకి వెళ్ళేది. ఇది కూడా కాదా, ఏడా ఉందా, అరే ఉందిరా, నేను చూడలేదా. పదా నేను ఫస్ట్ వెళ్తా. ఇవ్వండి చూడండి, క్రేజీగా ఉంటుంది స్టెప్స్. చార్మినార్ ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎట్లా ఉంటుంది చార్మినార్ సైడ్ కూడా. జాగ్రత్త. పైకి వెళ్ళే దారి అంతా ఒకటే స్టెప్. చూడ్రై, వచ్చేసాం పైకి. జనాలు బాగానే ఉన్నారు పైన. సూపర్. చూడు, జాగ్రత్త, అటు వెళ్ళకు.
సూపర్. ఇది కూడా కిందకి రాదా అది. సూపర్ ఉంది కానీ కొంచెం స్నో ఉంది, బాగుంది. కింద చూపిస్తా మీకు, కింద ఉన్న సింగిల్ స్టోన్ స్టెప్స్ ఇవి. అసలు ఎట్లా వేసి ఇదంతా కన్స్ట్రక్షన్స్ భలే చేస్తాం. చార్మినార్ పైకి ఎక్కుతామా 4 పిల్లర్స్ పైకి, అట్లానే ఉంటుంది కూడా, సేమ్ ఇట్లానే ఉంటుంది. అంటే ఇది మొఘల్స్ కట్టడం, కానీ కొండపైన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది వెస్టర్న్ చాళుక్యాస్, కంటిన్యూ చేసింది కాకతీయాస్, లాస్ట్కి మొఘల్స్తోనే ఎండ్ అయింది. అది చూడండి, ఇది 4 sides అంటే రెక్టాంగిల్. పైన టాప్ వ్యూ చూసామనుకోండి రెక్టాంగిల్ లా ఉంటుంది. 3 అటు 3 అటు 3 అటు 3 గోపురాలు. అంటే ఇందులో మరి ఇది ఇలా స్టే చేస్తారా ఏందనేది మరిగా తెలియదు మనకి. వీళ్ళు మన వాళ్ళు టవర్ పెట్టుకున్నారు, సిగ్నల్ బాగా వస్తుందని, కరెంట్ తీగదు. మేము ఇప్పుడు అడ్వెంచర్ పని చేస్తున్నాం, మీరు ఎవరు ఇంటికి ట్రై చేయకండి, ఇక్కడికి వచ్చి కూడా ట్రై చేయకండి. ఇక ఈ కోతి నా కొడుకు కిందకి వెళ్ళి మాట్లాడు. ఇదేదో దారి పెట్టారు, దేనికి ఇది? 2 దారులు ఉన్నాయి, అంతా హిస్టరీ, సస్పెన్స్. మనం ఒకటి పబ్లిక్ ప్రొఫైల్లో పెట్టినప్పుడు కొంచెం బాధ్యతగా బిహేవ్ చేయాలి, అట్లాంటివి చేయకూడదు. ఇదంతా శిలవాస్తంగా వచ్చింది ఇప్పుడు. అంత పెద్ద గోడ ఎట్లా కట్టారు వీళ్ళు? అసలు హౌ ఇట్స్ పాసిబుల్? అంత హైట్లో ఎలా కట్టారు అంత పెద్ద గోడ? ఏందో సింగిల్ స్టోన్ కంపు కొడతారా నాయన, లోపల వెళ్ళిపోతారు. ఏ కిందకి? ఇక్కడ చూడండి, ఆ సైడ్ నుంచి బాగా చూసాక ఇప్పుడు ఈ సైడ్ నుంచి వద్దాం. స్లోకి వెళ్ళి. ఇది దేనికోసం అసలు? ఇది బాగుంది, ఇవ్వండి. కింద ముందుకు వెళ్తే జారి పడతాం. సో ఇక్కడ వరకే వ్యూ, ఇక్కడ వరకు. ఇది మన వాళ్ళు కట్టుకున్నారు, కానీ ఇది ఎందుకు కట్టారు చూడండి. పైకి స్టెప్స్ ఇవి, ఇక్కడ ఆగిపోయినాయిగా, లేవుగా. సరే, ఇది స్లిప్ అవుద్ది, జాగ్రత్త. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడికి వచ్చి బావిలో నుంచి నీళ్ళు తొండుతారా? స్నానాల కోసమా, దేనికోసమో కానీ బాగుంది. యాక్చువల్గా ఊర్లో ఏం చేస్తామంటే ఇలా ఇక్కడ ఉంటే గెంతేస్తాం, కానీ గెంతితే వెళ్తామా వెళ్ళమా? చేపలు కూడా ఉన్నాయి ఇందులోనే, చాలా లోతు ఎక్కువ ఉందని విన్నాను. వద్దులేండి, ఎందుకు మనకి రిస్క్, ఊబిలో ఉంటుంది. మనం ఆ సైడ్ నుంచి వెళ్దాం, ఈ సైడ్ కాదు. ఇప్పుడు కట్టడాలు అంతా వేరు, అంతా అది ఎలా కట్టారో కూడా మనకి హిస్టరీ బుక్స్లో ఉండదు. కట్టారంటే కట్టారంటే ఎట్లా కట్టారో అవి ఇట్స్ హ్యాపెన్ తప్ప ఏముండదు. బాగా ఇది నాకు తెలిసి కాకతీయ. వస్తా నాకు బాగుంది. అంతా వాటర్ అంతా మారిపోయింది. చేపలు చూసారా? అక్కడ బాగుంది, అక్కడ బాగా 1 2 కింద 3 ఉన్నాయి, 5 ఉన్నాయి మొత్తం. కిందకి వెళ్ళొచ్చు మనం.
వెళ్దాం రండి. ఎంట్రీ అటు సైడు, మనం బ్యాక్ సైడ్ వచ్చాం కిందకి. ఇక్కడ వాటర్ ఎట్లా స్టోర్ అవుతుందో ఇప్పటికీ సస్పెన్స్ లాగే ఉంది. వర్షం నీళ్ళ లేదంటే అది వర్షం నీళ్ళు అయి ఉంటుంది మ్యాక్సిమం. ప్లస్ వీళ్ళు ఇదేంది గళ్ళు ఇట్లా పెట్టారు, అచ్చు పెట్టారు. ఏందో మరి ఈ అచ్చు పెట్టారు. అట్లనే ఇక్కడ ఈ హోల్స్ అంతా సస్పెన్స్, మనకి ఏం తెలియదు దీని గురించి. సో వీళ్ళు దీంట్లో ఏం కొత్తగా చేయలేదు, ఇది ఉన్నదాన్నే యూజ్ చేసుకున్నారు ఇదంతా. ఇక దిగిపోతున్నాం. పైన షికారు అయిపోయింది కాబట్టి ఇక దిగిపోతాం. దిగడం కూడా కొంచెం రిస్కే. వీడియో మీద ఫోకస్ చేస్తే కింద జారి పడతాం. సో అది రైలింగ్ ఉంది, కానీ ఈ రైలింగ్ కూడా శిథిలావస్థలకు వచ్చింది. చూడండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. చూడడానికి కొంచెం భయంకరంగా ఉంటుంది, కానీ ఏం కాదు. అంటే దిగడానికి కొంచెం మనోధైర్యాన్ని పెంచుకుంటే దిగొచ్చు, ఏం కాదు. చూడండి ఇది దిగడం అనేది అసలు మెల్లరారే. ఎంత మంచిగా ఉండదు ఈ ప్లేస్. చూసారా ఈ స్టెప్స్ ఎంత స్లోప్లో దిగాలి. చాలా డేంజర్ ఇది. కొంచెం డేంజర్ ఏం కాదు, వచ్చేవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. మంచిగా నడుచుకుంటూ స్లోగా వచ్చేయడమే. చూసారా ఎంత స్లోప్ ఉందో, చాలా పెద్ద స్లోప్ ఇది. చూసుకుంటూ నడవాలి, కింద చూసుకుంటూ నడవాలి. కెమెరా చూసుకుంటే కెమెరాను మనము కిందకి వెళ్తాయి. ఒక 2 అడుగులు 3 అడుగులు వేస్తే కింద డైరెక్ట్ కింద. ఇది ఇక్కడితో రైలింగ్ అయిపోయింది, ఇంకా బాగా అడుగు చెప్పుకోవాలి. ఈ రైలు పట్టుకోవాలి, కిందకి ఇలా దిగిపడి. చూడండి ఇక్కడ స్టెప్స్ కూడా లేవు, జాగ్రత్త రే. అది పరిస్థితి. ఇక్కడ కొన్ని దగ్గర ఎంతే పైకి వెళ్తే అయిపోయినట్టే. ఇవే లాస్ట్ స్టెప్స్. ఇది చాలా కష్టం ఇది. ఎక్కడ ఇది ఇలా ట్రై చేద్దాం. ఇలా రంసే, కొంచెం డేంజర్ ఇది. మళ్ళీ కింద చూసుకుంటారా. చూసారా అడ్వెంచర్స్, ఇట్ ఈస్ కాల్డ్ అడ్వెంచర్స్. చూసారా అక్కడ ఉంది, కానీ ఇక్కడ స్టెప్స్ లేవు. మన వెనక చాలా మంది అన్న. ఈత చెట్టు ఎంత మంచిగా వచ్చింది చూడరా ఈత చెట్టు. ఓకే బాగుంది. చూడండి అసలు ఇది ఎట్లా ఉందంటే ఏనుగు తొండంలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఏనుగు పడుకున్నట్టు, ఇక ఏనుగు తల అంత బాడీ భలే ఉంది షేప్. జాగ్రత్తగా వెళ్ళాలి. అది దిగిపోతున్నాం. కొంచెం కిందకి వెళ్ళాక మళ్ళీ రికార్డ్ చేస్తా. దిగుతున్నాం. దిగినప్పుడు కూడా అట్లా ఉంది మరి కథ. ఇవ్వండి ఇక్కడ నుంచి చూస్తే అంత బాగా కనిపిస్తుంది, సూపర్గా ఉంది. బాగుంది కదా వ్యూ, చాలా మంచిగా ఉంది. ఇంకా దిగిపోవడం, ఇంకా ఎట్లా ఎక్కినామో అట్లా దిగిపోతాం అంతే. దిగిపోతున్నాం, కిందకి దిగుతున్నాం. ఆల్మోస్ట్ వచ్చాం. సో నా సూచన ఏంటంటే వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్, ఏమైనా ప్యాకేజ్డ్ ఫుడ్స్ కాకుండా అరటిపళ్ళు కానీ ఇట్లాంటివి, కోకోనట్ వాటర్ ఇట్లాంటివి తీసుకొని వెళ్తే బెటర్. కొంచెం ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ స్టార్ట్ చేసిన భువనగిరి ఫోర్ట్ నుంచి వెళ్ళిపోతున్నాం. బాయ్. రిటర్న్ ఏడైనా తినేసి ఊరికి వెళ్ళిపోతాం. ఛాంపియన్ ఎట్లా ఉందంట, ఛాంపియన్ ఊరికి వెళ్ళిపోతాం. ఊరంటే అదే ఇంటికి, అమీర్పేట్, హైదరాబాద్. అందరూ రావాలి, వచ్చి చూడండి మంచిగా
మజా వస్తుంది. ఆ స్టెప్స్ ఎక్కాలి, బాగుంటుంది. అప్పట్లో బాగా కట్టారు, కన్స్ట్రక్షన్ బాగుంది. అంటే ఇప్పుడే హోటల్కి వచ్చాం, ఫుడ్ ఆర్డర్ పెట్టాం. ఇంటికి వెళ్ళే దారిలో ఉన్నాం. ఫుడ్ ఆర్డర్ పెట్టి తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఫుడ్ ఏం ఆర్డర్ పెట్టామో వచ్చాక చూపిస్తాం. ఇదిగోండి అపోలో ఫిష్ వచ్చింది, తింటున్నాం. బిర్యానీ వస్తుంది, దాని తర్వాత అది కూడా తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఏం వస్తుందో చూపిస్తా, చూపించి తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ నీళ్ళందా? ఇదిగోండి బిర్యానీ వచ్చింది, తినేసి వెళ్ళిపోతాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.